అందరికీ నమస్కారము. ఎండు చేపల కర్రీ అనగానే సమ్మర్లో అమ్మో అని కొందరు భయపడతారు. మనం ఈ ఎండు చేపలు అయితే ఎన్ని రకాలంటే అన్ని రకాలు వాడుకోవచ్చు. చాలా మంచిది ఆరోగ్యానికని పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. పాత రోజులలో పెద్దవాళ్ళు కూడా డైలీ ఒక గుప్పెడు ఎండు చేపలు వేసుకునేవాళ్ళు ప్రతీ కర్రీలో. దొండకాయ, చిక్కుడుకాయ, టమాటా, మనకు పాలకూర, తోటకూర, ఇంకా చింత చిగురు, బీరకాయ, ఇట్లా అన్నింట్లో వేసుకోవచ్చు చేపలు. ఏదో ఒక రకమైన చేపలు వేసి వండుకునే వాళ్ళు అప్పుడు. ఇవి బోన్స్కు కూడా చాలా గట్టితనాన్ని ఇస్తాయి ఎండు చేపలు. మనకు పచ్చి చేపలు ఎంత బెనిఫిటో ఈ ఎండు చేపలలో కూడా అట్లనే ఉంటుంది అంటారు. కాబట్టి పిల్లలు తినాలంటే మనం కొంచెం ప్రాసెస్ మార్చుకొని వండుకోవాలి. ఇవి ముందు లైట్గా వేయించేసిన తర్వాత గోరువెచ్చటి వాటర్లో సాల్ట్ వేసి కడిగి ఇలా ఆయిల్ వేడైనాక ఆయిల్లో వేసి వేయింపేసుకోవాలి. మంచిగా కరకరలాడేటట్టు వేయింపుకోవాలి. కరకర అనేటప్పుడు తీసి ఆ వేడి మీదనే మనకు కొంచెం సాల్ట్, కొంచెం కారం చల్లాలి. ఇలా ఉంటే ఊరికేనే కూడా తినేస్తారు. అప్పడాల్లాగా కూడా అంత బాగుంటాయి. ఇంకా పిల్లలు తినాలంటే ఇలా కొంచెం కష్టపడాలి. మామూలుగా వేసుకుంటే తినలేరు పిల్లలు ఎండు చేపల కర్రీ. ఇంకా అవి తీసిన తర్వాత ఆయిల్ సరిపోతే అదే దాంట్లోనే, లేకుంటే ఇంకొంచెం వేసేసుకొని జీలకర్ర, ఒక లవంగ, ఒక ఇలాచి, కొంచెం పట్ట, కొంచెం సాజీర తప్పనిసరి ఆయిల్లో వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ, పెద్ద సైజు ముక్కలే కట్ చేసాము. మనకు దోసకాయ ముక్కలు ఏ సైజు ఉంటాయో మనం అన్నీ అదే సైజు కట్ చేసుకోవాలి, ఒకటే సైజు. ఇలా ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చేసి, బాగా వేగనీయని అవసరం లేదు ఉల్లిపాయను. కొంచెం మగ్గిన తర్వాత కొంచెము పసుపు, అల్లం వేసి ఈ అల్లం మంచిగా వేగనీయాలి. ఇలా కర్రీ చాలా బాగుంటుంది. మనకు కొత్తిమీర కూడా వేసేసి కొంచెం మగ్గనిచ్చేసి మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు మనకు ఈ సైజు ఉంటే సరిపోతుంది. మనకు ఎండు చేపలు ఎన్ని నచ్చితే అన్నీ మనం తినే వాళ్ళని బట్టి వేసేసుకోవచ్చు. వాటికి కొలత అంటే ఏం లేదు. ఇంకా ఇలా మనకు దోసకాయ మగ్గిన తర్వాత కొంచెము తగ్గట్టుగా కారము, సాల్ట్ వేసేసుకోవాలి. ఈ మనకు నాన్ వెజ్ కర్రీలో కొంచెం తక్కువ ఉంటే బాగుండదు కాబట్టి మనం తగ్గట్టుగా వేసేసుకోవాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత మంచిగా ఆయిల్ తేలే వరకు ఉడకనిచ్చేయాలి కలిపి. ఇంకా ఏమాత్రం తక్కువ వేసుకోకూడదు, మంచిగా తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు, కారం. ఈ కూరలలో తగ్గట్టు వేసుకొని వేరే కర్రీలా తక్కువ వేసుకోవచ్చు, తక్కువ వాడుకునే వాళ్ళు. ఉప్పు, కారం నిండుగుంటేనే ఎండు చేపలైనా, పచ్చి చేపలైనా, మటన్, చికెన్ ఏదైనా బాగుంటుంది దీంతో. ఇంకా ఇలా మగ్గిన తర్వాత మనము టమాటా వేసేసుకోవాలి. టమాటా కూడా మనకు ఈ దోసకాయ ముక్కలు ఏ సైజు ఉంటే ఆ సైజే కట్ చేసేసుకోవాలి. టమాటా కొంచెం మగ్గనిచ్చేయాలి. మనకు ఇంకా ఈ ఎండు చేపల కర్రీ ఇలా వండడం వల్ల అసలు పిల్లలు వదిలిపెట్టారు. బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది అన్నట్టే కానీ బాగుంటుంది కర్రీ. ఇంకా దీంట్లోనైతే ఇప్పుడు మామిడికాయ వేసాము. ఈ మామిడికాయ వేయకపోతే ఇలా మనకు టమాటా, దోసకాయ ఇలా ఉడికిన తర్వాత రొయ్యలు వేసేసుకొని ధనియా పొడి వేసి దించేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ వేస్తాను కాబట్టి ఇది మంచి టేస్ట్ ఉంటుంది. మనకు మామిడికాయ పులుపు వేరే ఉంటుంది, దోసకాయ పులుపు, టమాటా పులుపు మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా మామిడికాయ వేసినాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే వాటర్ తోటి మామిడికాయ ఉడికితే మామిడికాయలో ఉన్న పులుపు అంతా మంచిగా అన్నిటికీ పడుతుంది. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. మామిడికాయ వేయకముందు అలా దించేసుకోవచ్చు. రొయ్యలు వేసేసుకొని ఈ మామిడికాయ వేసినామంటే కొంచెం వాటితో పాటు ఉడికిన తర్వాత ఇలా వాటర్ వేసి మంచిగా కొంచెం ఎర్రకట్ట వచ్చే వరకు ఉడకనిచ్చేయాలి. ఇలా ఈ కర్రీ ఒకసారి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మీరు టేస్ట్ చేసిన తర్వాత తప్పకుండా పాత వీడియోలు, కొత్త వీడియోలు అన్నీ మనకు ఫుల్ వీడియోలు చూస్తే మంచిగా అర్థమైపోతుంది. ఇలా మామిడికాయ ముక్కలు చూడండి ఎంత మంచిగా కనబడతాయో. ఈ మామిడికాయ సీజన్లో రోజు కూడా వాడుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఈ రకంగా ఉడికిన తర్వాత మనము వేంపి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి. అవి మామూలుగా తిన్నా కానీ బాగుంటాయి. ఇంకా దాంట్లో కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ వేసేసుకొని స్పూన్ తోడు కూడా తినేయచ్చు. పిల్లలు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే అట్లే తినేస్తారు. ఈ రొయ్యలు వేసినాక కొంచెం కలిపి ఉడుకుతూ ఉంటే మనము ధనియా పొడి, కొంచెము కొత్తిమీర వేసుకున్నామంటే మనకు దోసకాయ, టమాటా, మామిడికాయ, ఎండు చేపల కర్రీ రెడీ అయిపోతుంది.
టేస్ట్ అయితే అసలు మర్చిపోలేము. పిల్లలు పెద్దలు ఇలా వండుకుంటేనే పిల్లలు తినగలుగుతారు. మనం పాత రోజుల్లాగా చేసినామంటే పెద్దోళ్ళకి ఇష్టంగా ఉంటుంది. పిల్లలకి ఇష్టం కావాలంటే ఇంకా ఇలా కొంచెం ప్రాసెస్ పెంచుకొని వండుకోవాలి. ఎండు చేపలు కూడా మనము స్టోర్ చేసుకోవాలంటే మంచిగా ఎండబెట్టాలి. బాగా ఎండబెట్టడం వల్ల దాని మీద వాళ్ళు అవి ఇవి పౌడర్లు చల్లినవి అవి ఇవన్నీ పోతాయి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం కొంచెం చేసుకునే విధానం మార్చినామంటే ఏ ప్రాబ్లం రాదు. అమ్మో ఎండు చేపలు తింటే పిల్లలకు వేడి చేస్తుంది, మోషన్స్ అవుతాయి, అట్లా ఇట్లా అనుకుంటారు. కానీ కొంచెము మనము ప్రాసెస్ తేడాతో చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నీట్గా కడుక్కోవాలి, సాల్ట్ వాటర్లో కడుక్కోవాలి, మనము ఎండలో పెట్టుకోవాలి, వేయించేసుకోవాలి. ఉత్తగా కూడా వేయించుకోవాలి కూర వండేటప్పుడు. అలా చేయడం వల్ల ఆ పౌడర్ వాటిలల్లో పట్టుకున్నదంతా వెళ్ళిపోతుంది మనకు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మంచిగా ఉంటుంది కర్రీ, స్మెల్ రాదు. మంచిగా అందరు పిల్లలు పెద్దలు అందరు తినేలాగా ఉండదు. వండేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది కానీ ఇంకా వండినాకనైతే ఏముండదు. మనం వేంపిన చేపలు ఎప్పుడైనా ఏ కర్రీలో అయినా వేసినాక కొంచెం తొందరగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్